అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ విశాఖ టీడీపీ నేత సన్యాసరావుపై పోలీసులకు ఫిర్యాదు అందింది. తనకు రక్షణ కల్పించాలంటూ కోడలు రోహిణి పోలీస్ కమిషనర్ను ఆశ్రయించింది. ₹1 కోటి అదనపు కట్నం తేవాలంటూ చిత్రహింసలు పెడుతున్నారని వాపోయింది. విశాఖలో టీడీపీ సీనియర్ నేత మాజీ కార్పొరేటర్ ఒమ్మి సన్యాసరావు పెద్ద కుమారుడితో రోహిణికి 2021లో పెళ్లైంది. పెళ్లి సమయంలో 25 లక్షల నగదు, బంగారం, స్థిరాస్తులు ఇచ్చారు. పెళ్లైన ఏడాదికి ఆడపిల్ల పుట్టడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. ₹1 కోటి తెస్తేనే కాపురం చేయాలని, లేదంటే విడాకులు ఇస్తామంటూ భర్త, అత్తమామలు బెదిరించడం ప్రారంభించారు. కూతురి కాపురం ముక్కలవ్వడంతో రోహిణి తండ్రికి బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది. అత్తంటి వేధింపులు భరించలేక రోహిణి నగర పోలీస్ కమిషనర్ను ఆశ్రయించింది. తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది. మామగారు యూజ్ చేశారు. అత్తగారు కూడా ఇంకా ఫేక్ రూమర్స్ అండి. క్యారెక్టర్ మీరు బజార్ మనుషులు అలాంటివి వర్డ్స్ యూజ్ చేశారు. అది ప్రూవ్ చేయమంటే వాళ్ళు ప్రూవ్ చేయలేరండి. ఎందుకంటే మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే అందరూ నమ్ముతారు, అందరూ వింటారు, మాకు ఫేమ్ ఉంది, నేమ్ ఉందని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. ఇలా అయిన తర్వాత నేను ఆ అబ్బాయికి అడిగాను, ఆ అబ్బాయి ఏంటి మనకి ఇక్కడ వాళ్ళ మా మామగారు వాళ్ళ బ్రదరు మరదలు నిర్మలా కుమారి ఆవిడ, తర్వాత వెనకాతల వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఆల్వాలమ్మ, ఉమ్మె ఆల్వాలమ్మ, తర్వాత నక్క నారాయణరావు గారు వాళ్ళ బావమర్ది గారు మొల్లి ఆల్వాలమ్మ, నక్క నారాయణరావు గారు, తర్వాత లాస్ట్లో శ్రీదేవి వాళ్ళ సిస్టర్స్. కృష్ణకాంత్ అండి, ఉమ్మి కృష్ణకాంత్. అతను ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ 2 times వచ్చిందిలో. ఫస్ట్ టైం August 20th వచ్చింది లాస్ట్ ఇయర్. ఐసీయూలో 10 days ఉన్నారు. తర్వాత February 20th ఈ ఇయరే వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ మళ్ళీ. అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇవ్వలేదండి, ఎందుకంటే మా ఫాదర్కి హెల్త్ బాగాలేదు కదండి. సో వాళ్ళు ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళినా మేనేజ్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. లేదండి, ఇదే ఫస్ట్ టైం. కౌన్సిలింగ్ ఇప్పుడు ఇస్తారు అని చెప్పేసి అన్నారు. కానీ వాళ్ళు అనడం ఏంటంటే నువ్వేం పీక్కుంటావు పీక్కో. ఇప్పుడు దాకా ఫ్యామిలీస్లో పెట్టామండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దాకా వెళ్ళావు, ఏమైనా పీక్కగలిగారా? ఆస్తులు ఇచ్చేయాలి, అది నీకు కూడా సంబంధం లేదు. దగ్గరమండి మీరు దేనికి వెళ్తారు విషయం మాకు తెలియదు కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార